ఎట్లా ముందుకు పోయింది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే 100 రెట్లు మేము అభివృద్ధి చేసినాము అని చెప్పేసి సీఎం స్పష్టంగా చెప్తున్నాడు. దాన్ని ఎట్లా చూడొచ్చు మనం? అదే సరే కరెక్టే, సీఎం చెప్తాడు కానీ ఇక్కడ జనాలకు వచ్చి తెలుస్తుంది గ్రౌండ్ రియాలిటీ ఏమున్నదని తెలుస్తుంది. ఏం చేసిండు అంటే హైడ్రా తెచ్చిండు. మన లగచర్ల మా గిరిజనులకు జర ఎక్కువ కష్టాలు పెట్టిండు. ఎక్కువ భూమి మా వాళ్ళదే గుంజుకున్నారు. మళ్ళా అక్రమంగా కేసులు పెట్టి మా వాళ్ళకు అక్రమంగా అర్ధరాత్రి పోయి అరెస్ట్ చేసి ఇక్కడ మన సంగాటి జైల్లో పెట్టిరు. ఇది చాలా శోచనీయము. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా గిరిజనుల జాతి పైన అనేకమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే మా గిరిజనులతోటి గెలిచి ఈరోజు మా పైన దాడి చేస్తున్నావు. ఖబర్దార్ బిడ్డ, ముంగటోయి రోజుల్లో నీకు తమాషా చూపెడతామని హెచ్చరిక చేస్తాం. అంటే గిరిజనులకు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చిందా ఈ ప్రభుత్వం? ఇప్పటి వరకు అయితే ఏం చేయలేదండి. 2009లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఈ తాండాలకు గ్రామ పంచాయతీ చేస్తా అని చెప్పి ఆ రోజు తొక్కులో తొక్కి ఏం చేయలేరు. ఆ రోజు మా కేసీఆర్ గారు 2014 మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం తాండాలకు గూడాలను గ్రామ పంచాయతీ చేస్తా అని చెప్పి మాట నిలబెట్టుకున్నాడు. ఈరోజు మా 2200 పై చిలుకు గ్రామ పంచాయతీలో మా గిరిజన జాతి సర్పంచులు కూర్చున్నారంటే మా కేసీఆర్ గారి బాపు గారి పుణ్యం అని నేను తెలియజేస్తున్నాను ఈరోజు. ఎందుకంటే ఇంకోటి మా సేవలాల్ మహారాజ్ జయంతికి మన సమైక్య రాష్ట్రంలో కానీ గుర్తింపు లేకుండే అప్పుడు మా కేసీఆర్ గారు వచ్చినప్పుడే ప్రతి డిస్టిక్కి ₹1 కోటి చొప్పున కేటాయించి మా మహారాజ్ గారి జయంతిని ఘనంగా జరిపించిన మహానుభావుడు మా కేసీఆర్ సార్ గారు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏకంగా సెలవు దినం కూడా ప్రకటించింది కదా. సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల భాగంగా సెలవు దినం కూడా ఇచ్చింది కదా. సేవలాల్ సెలవు దినంగా వేయలేదు, ఆప్షనల్ హాలిడేని ఇచ్చింది. ఆప్షనల్ హాలిడే కానీ అదే మనం గవర్నమెంట్ హాలిడేగా ఇస్తే బాగుంటుందని మేము కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు వస్తుంది ఇప్పుడు రాబోయే రోజుల్లో 2-3 సంవత్సరాలు అదే మా కేసీఆర్ గారు వస్తారు. 100% మా గిరిజన జాతి మా సేవలాల్ మహారాజ్ జాతిని మన గవర్నమెంట్ హాలిడేగా డిక్లేర్ చేస్తారని మేము అనుకుంటున్నాం. అంటే ఈ ఏరియాలో ఎక్కువ తాండాలు ఉంటాయి, మీ జైరాబాద్ ప్రాంతంలో ఎక్కువ తాండాలు ఉంటాయి. మినిమం కనీసం బస్ సౌకర్యం ఏమన్నా ఉందా మరి ఈ 1 ఇయర్ పాలనలో? 1 ఇయర్ పాలన బస్సు లేదు, ఏం లేదండి. మా ఊళ్ళలోకి పోతే రోడ్లు సరిగా లేవు, అంబులెన్స్ సరిగా రావు, ఎవరు పట్టించుకునే నాదులు లేడు. గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఎవరు పట్టించుకుంటున్నారా, తప్పతర కరప్షన్ నడుస్తున్నాయి హాస్పిటల్లో. అనేక బాధలు పడుతున్నారు మా వాళ్ళు. మందులు దొరకలేవు ఓపీ పేషెంట్లకు. ఇంజక్షన్లు బయటకు వెళ్ళి కొన్ని తెస్తున్నాం. మరి ఏందే ఈ 6 గ్యారెంటీల ముచ్చట ఏంటి? 6 గ్యారెంటీలు కదా, 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా అమలుగా అయితే లేవు. వాళ్ళు గ్యాస్ ఇస్తామని చెప్పారు, గ్యాస్కు సబ్సిడీ ఎవరికి వస్తలేవు. ఏడ 100 2-3 ఏడ వస్తున్నాయి కానీ తెలియదు, అవి కూడా వస్తలేవు. మన గృహజ్యోతి పథకం అని చెప్పారు. ఊళ్ళలో ఎవరికి మీటర్లే కరెక్ట్ లేవు. వాళ్ళకు ఏడా మీరు హామీ ఇచ్చినట్టు, మీరు చెప్పినట్టు ఏం లేవు. ఇంద్రమ ఇల్లని చెప్పి సంవత్సరం చెప్తున్నారు. అదిగో కమిటీలు లబ్ధిదారుల ఎంపిక, అది కూడా కమిటీలు దొంగసాటున కమిటీలు పెట్టి గ్రామ సభలు జరగాల్సిన కమిటీలు గంటన్నరాలనే కమిటీలు వేసి మొత్తం కాంగ్రెస్ వాళ్ళకే కమిటీల చైర్మన్ మన కమిటీలు చేసుకొని పారిపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఎట్లా చూడొచ్చు ఈ పార్టీ విధానాలు? ఇది దొరల పాలన, ఇది గుండాల పాలన. ఈ రేవంత్ రెడ్డి ఆంధ్ర తుపాయికితో మనకు పెట్టి మనకు కాల్స్తున్నాడు. వచ్చినప్పటి నుంచి మన తెలంగాణ చాలా 20 సంవత్సరాల క్రితం మనం బ్యాక్ సైడ్ వెళ్ళిపోయినాం. మనం డెవలప్ కాలేము. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏముండే అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏంటి ఉండే, ఒక్క ఎకరం అమ్మితే ₹1 కోటి వస్తుండే. ఇప్పుడు ₹1 కోటి కాదు కదా, 10-15 లక్షలు కూడా తీసుకునేటోళ్ళు లేరు. అటువంటి పరిస్థితి అయిపోయింది ఒక సంవత్సరంలోనే. ఇదే ముఖ్యమంత్రి ఇప్పుడు ఇదే జైరాబాద్ వస్తే గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో వచ్చి చెప్పడానికి ఇక్కడ వచ్చిండు ఇంకో ప్రచారానికి వస్తే ఏంది మరి పరిస్థితి ఎట్లుండబోతుంది? ఏం లేదు, వాళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు కదా, వాళ్ళు ఏమని ఓట్లు అడుగుతారు అని చెప్తున్నా. ఏం వేసిరని ఓట్లు అడుగుతున్నారు. ఏమని ఓటేస్తారు వాళ్ళకు? చెప్పులతో తీసి కొడతారు వాళ్ళకు. 2 లక్షల రుణమాఫీ చేసినాం, ప్రజలకు 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. ఏం కాలేదండి, 50% కూడా కాలేదు. మాఫీ ఎక్కడ కాలేదు, నాకే కాలేదు. నేను కూడా రైతునే, నాకు కూడా కాలేదు. వచ్చి తాండలు కానీ గూడలో వచ్చి అడగను అని చెప్పండి వాళ్ళకు. అంటే అందరికీ పెన్షన్లు కూడా ఇస్తున్నాము, మళ్ళా కళ్యాణ లక్ష్యం పైసలు ఇస్తున్నాము, బంగారు ఇస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు. ఏం లేదు, బంగారం లేదు. మన మేనిఫెస్టోలు పెట్టిరు వాళ్ళు. మన కేసీఆర్ సాబ్ ₹1,116 ఇచ్చిండు. వాళ్ళు ఏం చెప్పారంటే మేము బంగారం 1,00,000తో పాటు బంగారం తులం ఇస్తామని చెప్పారు. ఇప్పుడు దాఖలాలు లేవు. మా ఎమ్మెల్యే సార్ స్థానిక మాణిక్రావు సారు 3 సార్లు చెక్కులు పంపిణీ ఇచ్చారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. కానీ వాళ్ళు బంగారంలే, వాళ్ళు ఏం లేదు.
యాడిస్తారంట బంగారము. ఇంకా ఆర్థిక పరిస్థితి తెలియని పరిస్థితిలో నీకు తెలియదు. నువ్వేం ఏం మినిస్టర్ చేసినావని నీకు ప్రిఫరెన్స్ చేయమని ఎక్స్పీరియన్స్ లేదు నీకు. దొంగ సాడిన వచ్చి నువ్వు సూట్ కేసు పెట్టి సీఎం అయినావు, నువ్వు దొంగ. మా అంతే, వాడు దొంగనే, నోటుకు నోకు అమ్ముడు పోయిన దొంగ వాడు. ఓకే, ఐఎమ్ గ్రాడ్యుయేటెడ్. నిరుద్యోగ భృతి అన్నాడు. నిరుద్యోగ భృతి అనే పేరు మాత్రం పెద్ద పోస్టరే పెట్టిండు ఎన్నికల డిక్లరేషన్లో, 4,000 రూపాయలని. సో 10th పాస్ కాగానే డబ్బులు ఇస్తా అన్నాడు, ఇంటర్ చేయగానే డబ్బులు ఇస్తా అన్నాడు. డిగ్రీ ఆల్రెడీ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ నేను ఆల్రెడీ. మనం నిరుద్యోగ భృతి అయితే ఏం లేదు. అదేవిధంగా నిరుద్యోగ భృతి అని మన అశోక్ నగర్ పోయి రాహుల్ గాంధీ వాళ్ళని ముద్దులాడిండు. కానీ అదే అశోక్ నగర్లో లాఠీ చార్జ్ ఎట్లా చేసారు మరి చూశారు, నేను చూశాను. అండ్ రాష్ట్ర ప్రజలు చూశారు. ఎక్స్పీరియన్స్ లేని సీఎం కూడా చూసిండు అన్న. అదే సీఎంకు ఎక్స్పీరియన్స్ లేదు. 1 year అయింది అన్న. ఇది మేనేజ్మెంట్ కోట. ఇప్పుడు మనకు ఒక ఉద్యోగం ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిండు, మేనేజ్మెంట్ కోటా తీసుకున్నాను. మేనేజ్మెంట్ కోటాలో ఆయనకు సీట్ అనేది పొందిండు. ఇది డబ్బుల సీఎం. డబ్బులు లేకపోతే రేపు దించేస్తారన్న ఆయనకు కాంగ్రెస్ హైకమాండ్. అందుకే వీడికెళ్ళి సూట్ కేసు పంపిస్తేనే ఆయన సీఎం పదవి ఉంటుంది. అంటే ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో భర్తీ చేస్తాము అని చెప్పేసి అలా రాహుల్ గాంధీ చెప్పిండు అదే మాట అన్న. మళ్ళీ సీఎం కూడా చెప్పిండు కదా. మరి ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ క్యాలెండర్ అన్నాడు. బోకస్ జాబ్ క్యాలెండర్ ఉంది. జాబ్ క్యాలెండర్లో ఏమైనా ఉందా అన్న? చదువు వచ్చిన వాళ్ళకైతే ఏం లేదని తెలుస్తుంది. ఇలాంటి రేవంత్ రెడ్డికి చదువు రాదేమో పాపం, ఆయన కళ్ళ అన్నీ ఉన్నాయని చెప్తుండు. ఇలా విద్యాశాఖ మంత్రి లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సమీక్ష లేదు. విద్యార్థులు చనిపోతున్నారు స్టిల్ నా. ఇప్పుడు కూడా ఫుడ్ పాయిజన్ అవుతా ఉన్నది. గతంలో గౌరవనీయులు కేసీఆర్ గారు రెసిడెన్షియల్ స్కూల్ని బిల్డప్ చేసి అక్కడ నాణ్యమైన విద్యనిచ్చిండన్న. ఒక విద్యార్థి పర్ హెడ్ విద్యార్థికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టిండన్న. నెయ్యి పెట్టి, అన్నం పెట్టి, మంచిగా కార్పొరేట్ స్కూల్లో ఎట్లయితే ఇంగ్లీష్ మాట్లాడతారో విద్యార్థులు. నేను పోయినా అన్న. నేను గతంలో గురుకుల స్టూడెంట్. గతంలో నేను చదివినప్పుడైతే గురుకుల స్టూడెంట్. కానీ ఆ విద్యార్థుల దగ్గర పోతే అరే మేము హ్యాపీగా ఉన్నాం. మా ఇంట్లో వాళ్ళు కూడా చదువుతారన్న. మా మా పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. వాళ్ళకు అసలు మన గుర్తు చేయకుండే వాళ్ళు. ఇప్పుడేమో కంపల్సరీ వారంలో ఒకసారి పోయి వాళ్ళకు ఏమైనా తిననీకి ఇచ్చారు. అంటే ఆ తినకి ఇవ్వడం వల్లనే ఫుడ్ పాయిజన్ అవుతుంది అని చెప్పేసి అక్కడ మంత్రులు కూడా అదే మాట చెప్తున్నారు కదా. తల్లిదండ్రులు అలాంటిది ఇస్తారా మరి పిల్లలకు గుండె? లేదన్నా. మనం రీసెంట్గా గురుకుల బాట అని చేసినాం. టీఆర్ఎస్వి తీసుకున్న దానికి గౌరవనీయులు కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు గురుకుల బాట అని తీసిరు. మనం వెళ్ళినాము. వెళ్తే ఆ బియ్యంలో పురుగులు పడుతున్నాయి అన్న. పురుగుల బియ్యము మన కూరగాయలు పెడతారు కదా అన్న, కింద మొత్తం వాడిపోయినాయి ఉన్నా అన్న. ఆ వాడిపోయిన కూరగాయలను వండి పెడితే ఫుడ్ పాయిజన్ అవుతుందా కాదా? అసలు నువ్వు సొంతంగా నీ మనమనికి ఎట్లయితే ముద్దాడుతున్నావో, నీ మనమడు ఉన్నాడు కదా చిన్నోడు, మనం మాట్లాడరాదు కానీ నీ మనమనికి ఎట్లా తిండి తినబెడుతున్నావు. ఒక గురుకులలో ఒక రోజు తినమని నీ బిడ్డకు వచ్చి, నీ అల్లునికి వచ్చి తినమని పెద్ద ఫార్మాసిటీలు పెట్టిస్తున్నావు కదా నీ అల్లునికి. నీ తమ్ముళ్ళు ఉన్నారు కదా, నీ తమ్ముళ్ళు మొత్తం రాష్ట్రానికి దోచేస్తుడు. ఒకటేమో హోంమంత్రి, ఒకటేమో మున్సిపల్ మంత్రి. తమ్ముళ్ళు అన్అఫీషియల్స్. దోస్తుకేమో పక్కన పెట్టుకుంటేవి. గురుకుల స్కూల్ని ఎవరు పట్టించుకోవాలి? నీకు ఈ రోజు అన్న గవర్నమెంట్ ఏర్పడి మనకు సంవత్సరం అయిపోయింది, కానీ ఒక్క మన విద్య గురించి ఏదైనా ఒక సమీక్ష జరిగిన రోజు ఉన్నదా అన్న? మీరు మొత్తం రివైవ్ చేయండి అన్న. ఈయనకు ఎక్స్పీరియన్స్ లేదన్న. మన అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కదన్న, ఈయనకు నడిపే రాదు. ఐఏఎస్ ఆఫీసర్ల మాటలు వినాడు. ఆయనకు అడ్మినిస్ట్రేషనే లేదన్న. ఫెయిల్యూర్ అంటే ఈ సీఎంఏ. ఇంకొకటన్నా ఈ కాంగ్రెస్ పార్టీలో నవ్వుకునే విషయం ఏంటంటే ఇంట్లో 10 మంది సీఎంలు ఉన్నారన్న. 10 మంది సీఎంలు అఫీషియల్గా ఈయన పేరుంది కానీ సీఎంలు మాత్రం ఎవరిది వాళ్ళు. ఇప్పుడు మా జిల్లా మంత్రి ఉన్నాడు, మా జిల్లా మంత్రి గౌరవనీయులు దామోదర్ గారు. ఆయన అయితే సీఎం కంటే ఎక్కువ ఉన్నాడు అన్న. ఆయన సీఎంకి లెక్క చేయడు. ఆ సీఎం చెప్పినా పట్టించుకోడు. చిన్న ఇష్యూలు మేము కూడా చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు గూడెం మైపాల్ రెడ్డిది ఆయనది ఇష్యూ అయింది, మీకు తెలుసు. గూడెం మైపాల్ రెడ్డి ఆయనకు తొక్కి పడేసిండు, ఇట్లానే చేస్తుండ అని చెప్పేసి. నేనే సీఎం అని ఫీల్. ఆయన డైరెక్ట్ సీఎం దగ్గర పోయి ఆఫీసర్లను తెచ్చుకోండు. ఎవరైతే సరే మనం చెప్పుకోరాదు, అది రాజకీయం. కానీ విద్యార్థుల ప్రకారం నేను రాజకీయ నాయకుని రాజకీయం మాట్లాడాల్సి వస్తుంది.
అదేవిధంగా మన అన్న మరి 6 గ్యారంటీలు అమలైనట్ల నాన్న ఈ రాష్ట్రం అన్న 6 గ్యారంటీలో 420 హామీలు ఇచ్చిండన్న 420 వాడే 420 అందుకే ఆ నంబర్ 1 నచ్చుతుంది కాబట్టి పెట్టుకున్నా వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం మన సీఎం 420 6 గ్యారంటీలో అన్న బస్సు ఒకటి అమలైంది. బస్ అమలై ఏమవుతుందన్న బస్సులో అవి ఎల్లిగడ్డలు ఒలుసుకుంటా పోతురు, ఒకళ్ళు పండ్లు తోముకుంటా పోతురు. ఎవరికైతే బస్ ఇంపార్టెంట్ ఉందో అన్న వాళ్ళకి బస్ యూటిలైజ్ అవుతలే. బస్సులో నా చిన్న సలహా ఏంటంటే హాఫ్ టికెట్ పెట్టేసేది ఉండే, అప్పుడు ఆ బస్ది అనేది సక్సెస్ ఉంటుండే. ఈవెన్ మన మహిళా సోదరులు కూడా చెప్తున్నారు ఈ ఫ్రీ బస్ ఎందుకు, ఫ్రీ బస్ కాన్సెప్ట్ ఏంది అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. కానీ ఫ్రీ బస్ ఎందుకు ఇస్తారన్న? ఈ రోజుల్లో అందరి దగ్గర డబ్బులు ఉన్నాయన్న. ఇక 10 రూపాయలు రెంట్ పెట్టుకొని కిరాయి పెట్టుకొని పోలేరా అన్న? అది కాస్త ఏమంటారు సరదాగా పోయొస్తారు. ఆడవాళ్ళు ఇంట్లో ఉండేటోళ్ళు బయటికి వెళ్ళిపోతారు. ఆడవాళ్ళని ఇంట్లోకి వెళ్ళి బయటికి తెచ్చిండు మన రేవంత్ రెడ్డి. బయటికి తెచ్చి ఈ ఫాల్తు సీఎం అసలు ఈయన గురించి మాట్లాడొద్దు, రేవంత్ రెడ్డి అనే పేరు రావద్దు, కానీ వాళ్ళకి తీసుకొచ్చి బయట పెట్టిండు. అసలు ఎవరైనా జాబ్ చేసుకుంటే నేను సిటీలో పోయినా మొన్న అసలు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు బస్ టైంకి దొరుకుతలే. వేరే వాళ్ళు ఎవరెవరో ఎక్కేస్తున్నారు, వాళ్ళకి సీట్ దొరుకుతలే. ఆ బస్ మిస్ అవుతుంది, వాళ్ళ టైం మిస్ అయిపోతుంది. ఆడ కొన్ని ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు. నిరుద్యోగులతోటి ఆడుకునే సీఎం అంటే ఈయననే చూసిన అన్న. గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలను నేను ఇచ్చిన, ఎవరికో పుట్టిన కొడుకుకి ఈయన ముద్దు ఆడుకుంటుండు నా కొడుకు అని. ఇంత వేస్ట్ సీఎం ఈయన. కేసీఆర్ గారు ఫిలప్ చేసిన కానిస్టేబుల్ పోస్టులను నువ్వు పత్రాలు ఇస్తేవి, అప్పుడు ఫిలప్ చేసిన నర్సింగ్ పోస్టులకు నువ్వు పత్రాలు ఇస్తేవి. నేను ఇచ్చిన అంటే ఆయన అలవాటే అది ఉన్నట్టున్నది. వేరే వాళ్ళకి పుడితే నా బిడ్డ అని సంతోషపడేటట్టు ఉన్నాడు ఫాల్తూ సీఎం. ఓకే.